ఇటీవల హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్ నివాసం ముందు కొన్ని అక్రమ నిర్మాణాలు అంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడం జరిగింది. అయితే అప్పట్లో ఇవి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్పి కూల్పించారు అనేటువంటి వాదనలు కూడా వినిపించాయి. దీనికి సంబంధించి ఢిల్లీలో మీడియా అడిగినటువంటి ప్రశ్నకు రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. తాను కేసీఆర్కి సంబంధించినటువంటి వాటినే ఇప్పటి వరకు ముట్టుకోలేదని, కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదురు ఏవేవో కట్టుకున్నాడని, అవన్నీ నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయని, వాటినే ఇప్పటి వరకు టచ్ చేయలేదని, అలాంటిది చంద్రబాబు చెప్తే జగన్వి కూల్చాల్సిన అవసరం తనకు లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎవరో ఒక నాయకుడు చెప్తే అధికారులు చేశారని, ఆ విషయం తన దృష్టికి వచ్చాక వారి మీద చర్యలు తీసుకోవటం కూడా జరిగింది అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా తన ఉద్యోగం కోసమే చంద్రబాబును వదిలేసి వచ్చానని, అలాంటిది తనకు తన రాష్ట్ర ప్రయోజనాలు, తన ఉద్యోగం ముఖ్యమని ఇప్పుడు కాబట్టి తన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తర్వాతే చంద్రబాబు మీద తనకు అభిమానం ఉన్నమాట వాస్తవమే, వ్యక్తిగత సంబంధాలు ఉన్నటువంటి మాస్టర్ కూడా వాస్తవమే, కానీ రాష్ట్ర ప్రయోజనాలే ముందు, అలాగే తన రాజకీయ భవిష్యత్తు ముందు, ఆ తర్వాతే చంద్రబాబు అని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. ఇదే సందర్భంగా మీడియా అడిగినటువంటి మరో ప్రశ్నకు హైదరాబాద్తో అమరావతి ఏమాత్రం సమానం కాదని, ఆల్రెడీ డెవలప్ అయ్యి ఒక స్టేజ్లో ఉన్నటువంటి హైదరాబాద్ని వీడి పెట్టుబడులు అమరావతికి వెళ్తాయని చెప్పి తను భావించట్లేదని, ఒకవేళ అమరావతిలో అద్భుతాలు జరిగి ఏమైనా అక్కడ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చి వెళితే దాన్ని అడ్డుపడి మనమేమీ పట్టుకుని ఆపగలిగేటువంటి పరిస్థితి ఉండదని, అయితే ఇప్పటి వరకు మాత్రం హైదరాబాద్కి అమరావతి అయితే సమానం కాదు అని చెప్పి ఆయన మరొకసారి స్పష్టం చేయడం జరిగింది.